నువ్వు గుండె నీకన్నా పెద్ద గుండరా, నువ్వు రౌడీ అయితే నీకన్నా పెద్ద రౌడీని. నేనెవరో తెలుసా? హంతకుణ్ణి. లేదు, నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఐఎమ్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. నా నిర్ణయం నిన్ను సంతోషపడుతుందని నాకు బాగా తెలుసు. నీరజ, అసలు నేను నీతో ఫ్రెండ్షిప్ చేసి నీ నోటి నుండి ఈ మాట వింటాను తెలుసా? నీరజ, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంది చెప్పు బిడ్డ. నా పేరు ఆదికేశవరెడ్డి. అంటే ఎస్, ఆయన మనవన్నే. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ని. ఎంపీలే అమ్ముడుపోతున్నారు, ముఖ్యమంత్రులు గడ్డి తింటున్నారు, ఇక మాజీ ప్రధానమంత్రులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రపంచం మొత్తం ఇంతైతే అందులో ఇండియా ఇంత, ఆ ఇండియాలో ఈ ఆంధ్రప్రదేశ్ ఇంత, ఆ ఆంధ్రాలో ఈ జిల్లా ఇంత. ₹1 కావాలి, ఎవరిస్తారయ్యా? నేను ఇస్తాను. నీకు కావాల్సింది డబ్బే కదా, నేను ఇస్తాను. రై తీయండి రా, తీసుకోండి 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 రా. नजर के सामने मत आइए, याद रखिए आई बात की। అసలు నువ్వేమో పెద్ద జాతి లక్ష్మి అనుకున్నావా? నేను ఇక్కడికి రావడం లేట్ అయినా, ఈ సంగతి నాకు తెలియకపోయినా, నేను నా పరిస్థితులు చూసి ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది తెలుసా? రేయ్, పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే, చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. చెప్పండి, వాళ్ళు వేసేద్దాం. ఎవర్రా అదే? ఎవర్రా ఏసా నా కొడుకు? ఊరంతా ఒకవైపు ఉన్నారు, వీడి వైపు నేనున్నాను. వీడి మీద చెయ్యేసి తిరిగి వెళ్ళగలిగే దమ్మున్న మొగ రండ్రా, రండి. అసలు ఎవరితను? ఎన్ఎస్ఎస్ సీక్రెట్ ఏజెంట్ శక్తి స్వరూప్, శక్తి స్వరూప్, శక్తి స్వరూప్. వాడి బ్లడ్ వాళ్ళగే బి నెగిటివ్. వాడి నరాలు కావు.
బతకండి బతకండి అంటే వినలేదు కదరా, కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చిన ఏం మాటలే అవి? ఒక్కరోజు నాతో గడుపు. సారీ, నేను ఆ టైప్ కాదు. చిచి, నేనంత చీప్ కాదు. కాస్ట్లీయా? అసలు టైపే కాదు బాబు. నా కొటేషన్స్ ఫిలాసఫీలు అబ్బాయికి చెప్పి జీవితం మీద ఆశ కల్పించు. నీకు స్వార్థమా? నేను నమ్మను. వ్యక్తిగత స్వార్థం కాదయ్యా, సామాజిక స్వార్థం. జాబిల్లి నువ్వే చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా, అబ్బే వినదమ్మా, చిరుగాలే అమ్మాయి ఉయ్యాలే. నాకు కావాల్సిన ఎమోషను నేను ఆఫర్ ఇచ్చినప్పుడు తీసుకుంటే భరోసా, కాదంటే రబస్. అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. ఇక్కడ ఈ కాఫీ షాప్ లో ఇన్ని టేబుల్స్ ఉండగా నువ్వు ఈ టేబుల్లో నేను కూర్చోను. ఇక్కడే ఖాళీగా ఉంది కాబట్టి. వీళ్ళందరిని అరేంజ్ చేసింది నేను. ఎందుకంతా? మన ఇద్దరి మధ్య లవ్ క్రియేట్ అవ్వడానికి. ఇక్కడ నుంచి నాన్న తీసుకునే ప్రతి ఊపిరి కృష్ణమూర్తి. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్, ఆ రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా? ఉందా? సంకి గొంతులో దిగితే ఎట్టుంటుందో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటుందో తెలుసా? మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్టుంటుందో తెలుసా? రేయ్, పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయి. సరే, చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం